హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆలు గోబీ జింజర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా నేను గోబీ తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ ఉంటుందండి. తర్వాత ఇది వేయడానికి నేను ఇక్కడ వాటర్, రాక్ సాల్ట్ తీసుకున్నానండి. రాక్ సాల్టే తీసుకోవాలని ఏం లేదండి, మామూలు సాల్ట్ అయినా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఏమన్నా డస్ట్ పార్టికల్స్, ఏమన్నా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే అందులో వెళ్ళిపోతాయండి. తర్వాత నేను దీన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. కాళ్ళన్నీ రిమూవ్ చేశానండి. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలండి. తర్వాత ఈ కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని అందులో ఆ సాల్ట్ వాటర్లో వేసానండి. ఈ సాల్ట్ వాటర్లో వేసి మిగతా అన్నీ కట్ చేసుకుంటుంటే ఇందులో ఒక 10 మినిట్స్ ఉంటాయండి. సో ఏమైనా డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే అందులో క్లీన్ అయిపోతాయండి. గోబీ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తింటే ఇది సూపర్గా ఉంటుందండి. ఈ కూర చపాతీ, రైస్లలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 5 టమాటోస్, 3 పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఆనియన్స్, కొంచెం అల్లం తీసుకున్నానండి. దాన్ని ఫీల్ ఆఫ్ చేసేసానండి, పొట్టు తీసేసానండి. ఇక్కడ నేను ఆలుగడ్డని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్నగా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. ఇది టమాటో వేసి చేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుందండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అలా స్లిట్స్లా కట్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయాలండి. ఇక్కడ ఎవరి క్వాంటిటీ తగ్గట్టు వాళ్ళు ఆయిల్ వేసుకోవాలండి. తరువాత ఇక్కడ నేను 2 లవంగాలు వేసానండి. 2 చాలండి, లేకపోతే ఘాటు ఎక్కువైపోతుంది. చూడండి, ఇక్కడ నేను 2 మాత్రమే తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో వేసానండి. తరువాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు తీసుకున్నానండి. ఇవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసానండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మిగతా ముక్కలన్నీ వేసుకోవాలండి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మిగతా ముక్కలు వేసుకోవాలండి. ఆలుగడ్డ ముక్కలు, గోబీ, టమాటో అన్ని ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అల్లం ఉంది కదా అని అనుకోవద్దండి, అది కొంచెమే తీసుకున్నాము. అది దాని ఫ్లేవర్ వేరు, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వేరండి. ఖచ్చితంగా అల్లంని మనం వాడితే దాని టేస్ట్ లెవెల్స్ వేరుగా ఉంటాయండి. మీరు ఒకసారి వాడి చూడండి. నేను ఇక్కడ అల్లాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేయలేము అనుకుంటే దాన్ని తురుముకోవచ్చండి. తర్వాత ఇక్కడ కొంచెం పసుపు, ఈ గోబీ అల్లం వేగాకైనా వేసుకోవచ్చండి, లేకపోతే అన్నీ ఒకసారి అయినా వేసి వేయించుకోవచ్చండి. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. తర్వాత టమాటా యాడ్ చేశానండి. ఇక్కడ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గపెట్టాలి. తర్వాత చూడండి, ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను. తర్వాత దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి.
ఆ ముక్కలు మునిగే వరకు వేయాలండి వాటరు. తర్వాత కొంచెం కారం వేసి మూత పెట్టుకోవాలండి. నేను ఇక్కడ కారం టేస్ట్ చేస్తే సరిపోలేదండి, అందుకే మళ్ళీ వేస్తున్నాను కొంచెం. ఎవరి టేస్ట్ లెవెల్స్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ కారం 2 యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు గోబీ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఉడికినాక నేను లాస్ట్లో కొంచెం కసూరి మేతి పౌడర్ని వేసానండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. ఇక్కడ కసూరి మేతిని నేను పౌడర్ లాగా పెట్టుకున్నానండి. అంతేనండి, మన గోబీ ఆలు జింజర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.